అమ్మా, పుదీనాతో ఏమైనా చేయవా? పుదీనాతో ఏం చెయ్యాలి? పుదీనాతో పప్పు చేస్తాను టేస్టీగా. పుదీనాతో బిర్యానీ చేసుకుంటాం, అలాగే పచ్చడి కూడా చేసుకుంటాం కదా. కానీ వెరైటీ గల పప్పు ఎంతమంది చేస్తారు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇలా ట్రై చేశాను, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. దీనికోసం మనం పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పును ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాని పోపు కోసం పోపు గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని అందులోనే పుదీనా కూడా వేసుకొని బాగా వేయించాలి. పుదీనా బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు వేసి ముందు ఉడికించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత అలాగే మనకు సరిపడా కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అంతా కలిసాక పప్పు కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత చివరిగా నిమ్మరసం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పప్పు రెడీ.